హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సండే అంటే ఛాలెంజెస్ వస్తాయి. సో ఈ రోజు నేను ఒక ఛాలెంజ్ ఇచ్చే ముందు ఒకసారి మాట్లాడుకుందాము. ఏంటంటే లాక్డౌన్ టైంలో ఒక్కొక్కరు ఒక్కొక్క డిఫరెంట్ థింగ్ లైక్ ఫుడ్ ప్రిపేర్ చేయడం, ఇలా డిఫరెంట్ థింగ్స్లో కాన్సన్ట్రేట్ చేస్తున్న టైంలో నాకైతే టిక్టాక్లో వీడియోస్ చేస్తూ ఉండే. నేను అప్పటికి కొరియన్ డ్రామాస్ చూస్తూ ఉండే. సో ఆ టైంలో నాకు అనిపించింది, ఇంకెప్పుడు ఇలా వీడియోస్ చేస్తూ ఏముంటాము, ఏమైనా కొత్తగా ఆలోచిద్దాము అని చెప్పేసి అప్పుడు టిక్టాక్ వీడియోస్ చేయడం ఆపేసాను అనమాట. ఆ టైంలో 400K ఫాలోవర్స్ ఉండేవారు, కానీ ఎందుకో చేయాలనిపించక మానేశాను. నేను మానేసిన తర్వాత అది బ్యాన్ అయిపోయింది అనుకో, అది సెకండరీ థింగ్. సో తర్వాత ఈ వర్కౌట్స్ ఇవన్నీ అలవాటు చేసుకోవడం స్టార్ట్ చేశాను అనమాట. వర్కౌట్స్ కానీ, బుక్స్ చదవడం కానీ, లేదంటే డిజైనింగ్ కానీ, ఇలా ఈ 3 విషయాల మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేసేదాన్ని. నేనైతే లాక్డౌన్ పీరియడ్ మొత్తం చాలా మంచిగా యూజ్ చేసుకున్నాను అనిపిస్తుంది నాకు. ఆ టైంలో క్లోయేటింగ్ అని చెప్పి ఒక అమ్మాయిది వీడియోస్ చాలా వైరల్ అవుతుండే అనమాట. లైక్ 2 weeks యాబ్ ఛాలెంజ్ అని చెప్పి, ఫ్లాట్ స్టమక్ ఛాలెంజ్ అని, ఇంకా ఆర్మ్స్ ఛాలెంజెస్ అని, అలా చాలా ఛాలెంజెస్ ఇచ్చేది. సో ఆ టైంలో చాలా ఫేమస్ అయిపోయింది అనమాట తను. అందుకే నేను కూడా చూసి ఓకే మనం ఎందుకు ట్రై చేయకూడదు. ఆ టైంలో కొంచెం చబ్బీగా ఉండే, నేను ఫోటో కూడా అటాచ్ చేస్తాను, కొంచెం చబ్బీగా ఉండేదాన్ని. మేబీ అప్పుడు ఆ ఛాలెంజ్ తీసుకున్నప్పటి నుండే నేను ఇంకొంచెం ఈ వర్కౌట్స్ మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేశాను అనేది నా ఫీలింగ్. సో ఆ క్లోయేటింగ్ ఛాలెంజ్ తీసుకుని చాలా కన్సిస్టెంట్గా వర్కౌట్ చేసేదాన్ని, అండ్ రిజల్ట్ కూడా మంచిగా వచ్చింది. చాలా మంది రివ్యూ వీడియోస్ కూడా చేశారు, అవి కూడా చూసి నేను ఆ ఛాలెంజ్ తీసుకున్నాను. యాక్చువల్లీ మనము ఛాలెంజ్ రూపంగా ఏదైనా తీసుకున్నామంటే ఖచ్చితంగా పర్ఫెక్ట్గా దాన్ని చేస్తాం. నార్మల్గా మనం చెయ్యాలి, ఇది స్టార్ట్ చేయాలి, అది స్టార్ట్ చేయాలంటే మనం చెయ్యం. ఎప్పుడైనా ఒక థింగ్ మనం ఖచ్చితంగా చేయాలి అని అనుకున్నప్పుడు దాన్ని ఒక ఛాలెంజ్ రూపంలో తీసుకుంటే ఖచ్చితంగా మనం చేస్తాము. అంటే నేనైతే చేస్తాను, మీరు కూడా అంతే అనుకుంటున్నాను. అందుకే ఇంత రెగ్యులర్గా ఛాలెంజెస్ ఇవ్వడానికి రీజన్ అదే. ఒక ఛాలెంజ్ రూపంగా తీసుకుంటే ఎలాగైనా మనకి చేయాలనిపిస్తుంది. అది కూడా మన కోసం తీసుకోవాలి, ఇంకెవరి కోసమో కాదు. అప్పుడే మనం చేయగలం. మనం సమ్ టైమ్స్ చూడండి, జిమ్కి వెళ్ళే వాళ్ళు, కొత్తగా యోగా చేసే వాళ్ళు కానీ, జిమ్కి వెళ్ళే వాళ్ళు కానీ, ఇలా ఎక్సర్సైజ్ తీసుకునే వాళ్ళు కానీ, ఛాలెంజెస్ తీసుకునే వాళ్ళు కానీ చెప్పే విషయం ఏంటంటే, మేము ఎంత చేసినా మాకు రిజల్ట్ లేదు అని చెప్పి. ఓన్లీ ఎక్సర్సైజ్ చేస్తే రిజల్ట్ వచ్చేది. దానికి సంబంధించిన ఇంకా మీరు ప్యారలల్గా చాలా చేయాలి. లైక్ స్లీపింగ్ కరెక్ట్గా ఉండాలి, మినిమం 7 hours స్లీప్ ఉండాలి. ఫుడ్ ఇంటేక్ ప్రాపర్గా చూసుకోవాలి. షుగర్స్, చాక్లెట్స్, జంక్ ఫుడ్స్ ఇవన్నీ మానేయాలి. చీట్ మీల్స్ అనేవి వచ్చినాయి కదా, వాటిని యూజ్ చేసుకొని మీ క్రేవింగ్స్ కొన్ని చంపుకున్నారంటే బెస్ట్ థింగ్. లేట్ నైట్ స్లీప్ అనేది నిజంగా చాలా ఎఫెక్ట్ చేస్తుంది. ఇంత చెప్తున్నానా, నేను కూడా చాలాసార్లు ఈ ఎడిటింగ్ కోసం వాటి కోసం లేట్ నైట్ స్లీప్స్ చేస్తూ ఉంటాను. లేట్ నైట్ పడుకున్నామంటే క్రేవింగ్స్ వచ్చేస్తాయి, ఏదో ఒకటి తినాలనిపిస్తుంది, తినేస్తాం. ఇంత కష్టపడి మనం ఫిజికల్గా ఇంత కష్టపడి ఇంత ఎక్సర్సైజ్ చేసి మొత్తం ఒక్కదాంతో పోగొట్టేస్తాం. సో వర్కౌట్తో పాటు మీరు ఖచ్చితంగా ప్యారలల్గా ఫుడ్ కంట్రోల్ చేయండి. స్లీప్ అనేది ప్రాపర్ స్లీప్ ఉండేలాగా, ఇనఫ్ స్లీప్ ఉండేలాగా మాత్రం చూసుకోండి. ఖచ్చితంగా మీకు రిజల్ట్ కనిపిస్తుంది, ఖచ్చితంగా. ఐ నో దట్ బికాజ్ నేను ఎక్స్పీరియన్స్ చేశాను. నేనేమి ఎక్సర్సైజెస్ చేయడంలో వాటిలో నేను ప్రో అని చెప్పను, కానీ నేను సజెషన్స్ అయితే ఇవ్వగలను. బికాజ్ నేను చేసినవి, నాకు రిజల్ట్ వచ్చినవి, నేను ఫేస్ చేసినవి నాకు తెలుసు కాబట్టి వాటిల్లో నేను సజెషన్ ఇవ్వగలను. సో ఈ రోజు ఏంటంటే, ఈవెన్ నేను కూడా చెప్తాను కదా, సమ్ టైమ్స్ మిస్ అవుతా అని చెప్పి. మలేషియా ట్రిప్ వెళ్ళొచ్చిన తర్వాత ఇప్పటికి ఐ థింక్ ఆల్మోస్ట్ 1 month అయింది. నో వర్కౌట్, నథింగ్. సో రోజు అనుకుంటున్నాను చేద్దామని, అవ్వట్లేదు. అందుకే ఈరోజు నేను ఛాలెంజ్ తీసుకోబోతున్నా. ఈ క్లోయేటింగ్ ఛాలెంజ్నే మళ్ళీ తీసుకోబోతున్నా. ఒకప్పుడు ఎప్పుడో తీసుకున్నా కదా, ఇయర్స్ బ్యాక్. సో అగైన్ ఆ ఛాలెంజ్తో మీ ముందుకు వచ్చాను. సో ఈ ఛాలెంజ్ మీకు కూడా యూజ్ అవుతుంది. అలానే ఛాలెంజ్ రూపంగా తీసుకున్నానంటే నేను ఖచ్చితంగా చేస్తాను. అది డెఫినెట్లీ. ఏదైనా ఒక వర్క్ని ఛాలెంజ్ రూపంగా తీసుకున్నా సమస్య లేదనమాట. ఇంకేం జరిగినా సరే అది జరగాల్సిందే అనే ఒక థాట్లో ఉంటాను. అందుకే నేను ఇప్పుడు ఈ ఛాలెంజ్ తీసుకోబోతున్నా. ఈ క్లోయేటింగ్స్ యాబ్స్ ఛాలెంజ్ తీసుకుంటున్నాను విత్ ఇన్ 14 days. సో నేను ఆ క్లోయేటింగ్కి సంబంధించిన ఛానల్ని డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను, మీరు వెళ్ళి చెక్ చేయొచ్చు. ఆవిడకి సంబంధించిన చాలా వీడియోస్ ఉంటాయి,
చాలా చాలా వైరల్ అయినాయి, చాలా మంది రిజల్ట్ కూడా వచ్చింది. ఈవెన్ కావాలంటే క్లోయేటింగ్ ఛాలెంజ్ తీసుకుని రివ్యూ ఇచ్చిన వాళ్ళని కూడా మీరు చూసే మీరు ట్రై చేయండి. బట్ స్టిల్ ఏదో ఒకటి ఛాలెంజ్ తీసుకుని మనం హెల్త్ ఇంప్రూవ్ చేసుకుందాం. దిస్ ఇస్ నాట్ అబౌట్ ఫిట్నెస్ అండ్ ఆల్, మనకి హెల్త్ పరంగా కూడా చాలా ఇంప్రూవ్ అవుతుంది. నేను మోస్ట్లీ ఫిట్నెస్ అనే ఇదిగానే తీసుకుంటాను, బికాజ్ అలా అంటే నాకు కొంచెం మోటివేషన్ వస్తుంది. లైక్ ఫిట్ ఉండాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి అంటే మోటివేషన్ వస్తుంది. అలా కాదు, హెల్దీ ఉండాలి అని అంటే తెలిసిందే కదా, మనకి అంత హెల్దీ కాన్షియస్ హెల్దీ రిలేటెడ్ మోటివేషన్స్ ఉండవు. కాబట్టి ఈ ఫిట్నెస్ అనేది ఎందుకంటే మెయిన్, ఒక్కొక్కరికి ఫిట్నెస్ అవ్వడానికి ఒక్కొక్క రీజన్ ఉంటుంది. ఆ రీజన్ స్ట్రాంగ్ అయ్యి ఆర్ ఎల్స్ అది నీకు పర్సనల్ అయితే మాత్రం ఖచ్చితంగా నువ్వు దాన్ని ఫాలో అవుతావు. ఎలా అయినా ఇది వర్కౌట్ చేయాలి అని ఫాలో అవుతావు. ఈ ఫిట్నెస్ కోసం వీటి కోసం నేను ఎందుకు ఇంత తాపత్రయపడతానంటే, నాకు డిఫరెంట్ అవుట్ఫిట్స్ డిజైన్ చేసుకొని అవి నేనే వేసుకొని అవి ఫొటోస్ దిగి పోస్ట్ చేయాలనేది కోరిక అనమాట. సో దానికోసం ఫిట్ ఉండాలి కాబట్టి నేను ఇలా ఎక్కువ ఫిట్నెస్ అంటూ ఉంటాను. సో అలా ఒక్కొక్కరికి ఒక్కో రీజన్ ఉంటుంది. నా రీజన్ నాకు చాలా స్ట్రాంగ్, దానివల్ల నేను కొంచెం కన్సిస్టెన్సీగా చేస్తూ ఉంటాను. అండ్ బోనస్గా ఈ ఫిట్నెస్తో పాటు నాకు హెల్దీ థింగ్స్ కూడా జరుగుతాయి అన్నమాట. ఐ మీన్ ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే సెట్ అయినవి కూడా ఉన్నాయి. సో అందుకే చెప్తున్నాను, మనం ఒకదానికోసం స్టార్ట్ చేస్తాం ఈ వర్కౌట్ అనేది, బట్ ఇది చాలా విధాలుగా మనకి హెల్ప్ అవుతుంది. మీరు కూడా ఖచ్చితంగా ఈ ఛాలెంజెస్ తీసుకుని, నేను అందుకే ఛాలెంజెస్ తీసుకోండి అని ఎన్నిసార్లు చెప్పినా మళ్ళీ ప్రతి వీడియోలో చెప్తూనే ఉంటాను. బికాస్ ఎవరు కొత్తగా వచ్చి వీడియోస్ చూస్తారో తెలీదు. సో ఎవ్రీ సండే ఛాలెంజెస్ వస్తాయి. దయచేసి చూసి ఛాలెంజెస్ తీసుకొని మీరు కూడా హెల్దీగా, అంటే మరి మీకు నచ్చుతుందో లేదో, వింటారో లేదో, మోటివేట్ అవుతారో లేదో నాకు తెలీదు. మీకు ఏ విధంగా కావాలంటే ఆ విధంగా తీసుకోండి. హెల్దీ కావాలంటే హెల్దీ, ఫిట్నెస్ కావాలంటే ఫిట్నెస్, యువర్ విష్. సో అదనమాట ఈరోజు టాపిక్. నేను ఈరోజు క్లోయేటింగ్ ఛాలెంజ్ 14 days ఛాలెంజ్ తీసుకుంటున్నాను. విల్ సీ, చూద్దాం. సో ఇందాక చెప్పినట్టు మనకి కొన్ని బోనస్లు కూడా వస్తాయి మనం వాటి కోసం చేయకపోయినా అని చెప్పా కదా. హెల్త్ విషయం వస్తుంది, ఇంకా మనకి ఫుల్ డే యాక్టివ్ ఉంటాం బేసిక్గా. దానితో పాటు నాకు వచ్చిన బెనిఫిట్ ఏంటంటే మై జా లైన్ అనమాట. సో ఇలా ఫుల్ బాడీ వర్కౌట్ చేసినప్పుడు అంట ఇలా జా లైన్, ఈ ఏమంటారు దీన్ని, డబల్ చిన్ మీద కూడా ఎఫెక్ట్ పడుతుందంట. అంతకుముందు డబల్ చిన్ కోసం ఈ ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా, అలా చాలా చేసేదాన్ని అని, ఇలాంటి చాలా ఎక్సర్సైజ్ చేసేదాన్ని. నాకు అంత రిజల్ట్ కనిపించేది కాదు, బట్ ఎందుకు వచ్చిందో తెలియదు, సడన్గా ఈ జా లైన్ ఇలా వచ్చింది. ఐ లైక్ డిట్. మనకు వచ్చిన బోనస్లు మనకు నచ్చుతున్నప్పుడు మనకి ఇంకా మోటివేషన్ వస్తుంది అనమాట. ఇంకా చేయాలి. సో నాకు అదే మోటివేషన్. మీకు ఏం మోటివేషన్ ఇస్తుందో చూసుకొని మీరు కూడా ఛాలెంజ్ స్టార్ట్ చేస్తే నేను చాలా హ్యాపీ ఫీల్ అవుతాను. ఓకేనా? సరే, ఇప్పుడు నేనైతే వర్కౌట్ స్టార్ట్ చేసేస్తాను. జస్ట్ అంటే నేను అయితే ఎక్స్ప్లెయిన్ చేయను, బికాజ్ నేను అంత ప్రో కాదు. నేను ఎప్పుడో చూసాను వీడియో, నేను ఎక్స్ప్లెయిన్ అయితే చేయను, జస్ట్ స్టార్ట్ చేస్తున్నాం. సో మీరు కూడా ఛాలెంజ్ తీసుకోండి, చేయండి. రిజల్ట్ వచ్చిన తర్వాత నాకు కామెంట్ చేయండి, మెసేజ్ చేయండి. ఐ విల్ ఫీల్ వెరీ హ్యాపీ.
సో చూసారు కదా, అది మన క్లోయేటింగ్ ఛాలెంజ్ నేను తీసుకునింది. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైన రిక్వైర్మెంట్ ఉంటుంది. సో మీ రిక్వైర్మెంట్ని బట్టి మీరు ఛాలెంజ్ తీసుకోవచ్చు. నేను ఛానల్ అయితే డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. అమ్మా, ఎండ ఎక్కువ రావడం వల్ల అనుకుంటా స్వెట్ కూడా పడుతుంది తెలుసా. స్వెట్ అనేది డ్రై స్కిన్ వాళ్ళకి ఇట్స్ లైక్ అన్ ఎమోషన్. అసలు వింటర్లో అయితే ఎంత వర్కౌట్ చేసినా అస్సలు స్వెట్ పట్టదు. సో సమ్మర్లో వర్కౌట్ చేస్తుంటే ఒక హ్యాపీనెస్ ఏంటంటే స్వెట్ వస్తుంది అనమాట. అదండి, ఈరోజు నా వర్కౌట్ కంప్లీట్ అయింది. ఆఫ్టర్ ఫ్యూ డేస్ తర్వాత కదా, కొంచెం తక్కువే చేశాను. ఎప్పుడైనా మనం గ్యాప్ ఇచ్చి స్టార్ట్ చేసినప్పుడు కానీ, లేదంటే ఇలా ఫస్ట్ టైం స్టార్ట్ చేసినప్పుడు కానీ మినిమం వర్కౌట్తో స్టార్ట్ చేయండి. అండ్ పెయిన్స్ వస్తున్నాయి కదా అని వదిలేయద్దు. గ్యాప్ ఇచ్చి చేసిన స్టార్టింగ్ డేస్ అయినా సరే ఖచ్చితంగా పెయిన్స్ వస్తాయి. పెయిన్స్ వస్తున్నాయి కదా అని మానేయద్దు, కంటిన్యూ చేయండి. మీకు రిజల్ట్ కనిపించాక ఈ పెయిన్స్ అన్ని మంచిగా అనిపిస్తాయి. ఓకేనా. అండ్ ఆల్సో వీడియోలో మీరు చూసినట్టయితే నేను ఈ ఫిట్ బ్యాండ్ యూజ్ చేశాను కదా. ఇది ఏంటంటే ఇలా వర్కౌట్ చేసేటప్పుడు లెగ్స్ వర్కౌట్ ఉంది కదా, ఇది లేకుండా కూడా చేయొచ్చు. బట్ ఆల్రెడీ అలవాటు ఉన్న వాళ్ళు ఇది దీంతో చేస్తే ఇంకా కొంచెం ఎఫెక్ట్ ఎక్కువ వస్తుంది అనమాట. ఇలా ఎలాస్టిక్ లాగా ఉంటుంది, ఇంకా ఎక్కువ ఎఫెక్ట్ వస్తుంది. అండ్ వర్కౌట్ అంతా అయిపోయిన తర్వాత ట్విస్టర్ ఉంటుంది, టమ్మీ ట్విస్టర్ అని ఒకటి ఉంటుంది. అలాంటివి ఏమైనా ఒక్క పని చేస్తాను. నేను ఏదైతే ప్రోడక్ట్స్ యూజ్ చేస్తున్నానో, దేనికి యూజ్ చేస్తున్నానో ఒక వీడియో చేసి పెడతాను విత్ లింక్స్. ఓకేనా. సో అక్కడ మీరు చూసుకోండి. ఇలా ఎందుకు అంటే ఇది ఎఫెక్ట్ ఎక్కువ అవుతుంది అనమాట, ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది మనం చేసే వర్కౌట్ మీద. సో దానికోసమే నేను ఇది యూజ్ చేస్తాను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్. సైనింగ్ ఆఫ్, మాధవి సిటీ. బాయ్.